అంటే లావా అనేది వచ్చి రాక్ చాలా ఇయర్స్ తర్వాత బ్యూటిఫుల్ ఉంది. అసలు పానారామిక్ వ్యూ అంటారు కదా, మీరు ఒకసారి గుండ్రా తిరుగులో సరిపోతుంది, మొత్తం ఎక్సలెంట్ వ్యూ కనిపిస్తుంది. టర్కీ పక్కన వచ్చేసి మన ఇండియా. ఇది బాగా నచ్చింది అంటే శ్రీలంక వాళ్ళు వేశారు చూడండి, ఇది చాలా బాగా నచ్చింది నాకు, శ్రీలంక వాళ్ళు వేసింది. అసలు బీవచ్చంగా అవుతుంది, నాకైతే నన్ను దొబ్బి పడేస్తుందేమో అనిపిస్తుంది. ఈ పులుసు కారిపోయింది అని అంటారు కదా, బహుశా ఇదేనేమో. అంటే నాకు వలిగిపోతాను, నాకనే కాదు అందరికి వలిగిపోతుంది, మీరు వస్తే మీకు కూడా వలుగుతాయి అనుకుంటా. ఇది ఇంత పైకి ఎలా వచ్చిందో నాకైతే అర్థం అవుతలేదు. ఎంట్రన్స్ తిరిగి ఇంత పైకి అయితే వచ్చాము. డంబులా టు సీగ్రియా, మన టాటా బస్సే ఇది. బస్సులోకి అయితే ఎక్కుతున్నా, ఎలా ఉందో చూడండి. లోకల్ బస్ ఇది, గవర్నమెంట్ బస్. ఇప్పుడు బస్సులో అయితే వెయిట్ చేస్తున్నాం, ఇంకా జనాలు ఎక్కాలి కావచ్చు. మొత్తం సీట్స్ ఫుల్ అయినాక బయలుదేరుతుంది అనుకుంటా. నేను పిక్మీ అనే యాప్ ఉంది, ఇంతకుముందు అయితే క్యాబ్ బుక్ చేశాను కదా, అందులో పిక్మీ ఆటో కూడా బుక్ చేశాను. మల్టిపుల్ టైమ్స్ బుక్ చేశాను, డిమాండ్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి రైడ్ కావట్లేదు. సో ఇంకా పక్కన వచ్చేసి బస్ స్టాప్ దగ్గర ఉన్నది వచ్చి బస్ ఎక్కాను, వెయిట్ చేస్తున్నాను. ఇంకా డ్రైవర్ ఇప్పుడే బస్ స్టార్ట్ అయింది, బస్ స్టాప్ నుంచి బయలుదేరింది. ఇప్పుడే ఇక్కడ సిగిరి గేట్ దగ్గర బస్లో నుంచి బస్ దిగాక ఇక్కడ 1.5 కిలోమీటర్ ఉంటుంది కదా, 1.5 కిలోమీటర్కి ఆటో తీసేసుకున్నాం. వచ్చేసి 300 శ్రీలంకన్ రూపీస్ అడిగాడు. ఇది చూడండి మీరు వ్యూ. యాక్చువల్గా వాడు బస్సు వచ్చేసి ఎగ్జిట్ గేట్ దగ్గర దించాడు, ఆ రూట్లోనంట. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఆటో తీసుకుని వెళ్తున్నా లోపలికి, మెయిన్ ఎంట్రీ గేట్ దగ్గరికి. ఇది చూడండి ఎంత బాగుంది. ఇప్పుడే ఆటో కూడా ఇక్కడ డ్రాప్ చేశాడు సిగ్రియా ఎంట్రన్స్ దగ్గర. టికెట్ తీసుకోవడానికి అవుతున్నాం. మరి ఫారినర్స్కి వచ్చేసి సంథింగ్ $36 అది అంటున్నారు. ఇండియా వాళ్ళకి వచ్చేసి హాఫ్ ప్రైస్ $18 అలా అంటున్నారు. ఇటు సైడ్ నుంచి నడుస్తూ వెళ్తుంటే పాండ్ ఉంది, మొత్తం లోటస్. సూపర్ అంటే సూపర్ ఉంది. మన ఇనిషియల్ ఎక్స్పీరియన్సే ఇంత బాగుంటే మొత్తం ఇంకా టికెట్ తీసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే ఎంత బాగుంటుందో మీరే అర్థం చేసుకోండి. పాండ్ దగ్గర లోకల్స్ టికెట్ ఆఫీస్ ఉంటుంది. ఈ లోకల్ టికెట్ ఆఫీస్ దగ్గర నుంచి లెఫ్ట్కి వస్తే మనకి మ్యూజియం ఉంటుందంట. మ్యూజియం దగ్గర ఫారినర్స్కి టికెట్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి లోటస్ పాండ్, ఎటు చూసిన లోటస్ పాండ్స్ ఉన్నాయి. మళ్ళీ పెద్ద పెద్ద లోటస్ ఉన్నాయి వాటికి. చూడడానికి అయితే సూపర్ ఉంది. ఇనిషియల్ ఎక్స్పీరియన్స్ చెప్పాయి కదా, ఇనిషియల్ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది. మనం మ్యూజియం లోపలికి వెళ్ళేసి టికెట్ ప్రైస్ కనుక్కొని మ్యూజియంలో కూడా చూసి మీకు అప్డేట్ చేసి ఆ టికెట్స్ తీసుకుంటాం మనం సీగిరియల్ రాక్ క్లైంబ్ చేయడానికి. చాలా ప్రశాంతంగా ఉంది. సీగ్రియా మ్యూజియం, ఇది ఎంట్రన్స్. మ్యూజియం ఇన్ఫర్మేషన్ టికెట్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండ్ ఈ టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. టికెట్ ఆఫీస్ అని చెప్పి How much? 36 USD టికెట్స్ తీసేసుకున్నాం. ఈ మ్యూజియం ఎంట్రన్స్ రాక్ కి కూడా ఎంట్రన్స్ కి ఇవే టికెట్స్ $36 అంట. శ్రీలంకన్ కరెన్సీలో వచ్చేసి 10,980 రూపీస్, అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్ 3,050 రూపీస్. థ్యాంక్ యూ.
దిస్ సైడ్. ఓకే, ఇది మనం మ్యూజియంలోకి వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు మీరు, హెచ్సిపి బెల్ విత్ ఫ్యామిలీ నియర్ ద ఫ్రెస్కో పాకెట్ 1898. నియర్ ద ఫ్రెస్కో పాకెట్ 98. అప్పుడు నాకు తెలిసి క్లైంబింగ్ చేయడానికి ఎలా ఉంటే ఇది బిల్డింగ్ కట్టేటప్పుడు కడతారు కదా, స్టిక్స్ లాంటివి పెట్టేసి క్లైంబ్ చేసేవారు అనుకుంటా. ఫ్యూయల్ విత్ ఆర్కియలాజికల్ వర్కర్స్ ఇన్ సింగేరియా. హెచ్సిపి బెల్. అదొకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. హెచ్సిపి బెల్ అంట. తనే ఈ సైగీరియాకి నాకు తెలిసి రీస్ట్రక్చరింగ్ అలాంటివి. ద ఫస్ట్ స్టాంప్ విత్ ద ఇమేజ్ ఆఫ్ సిగీరియా, సైలోన్. ఇక్కడ ఫస్ట్ కరెన్సీ నోట్ విత్ ద ఇమేజ్ ఆఫ్ సిగిరియా రాక్ 1943లో. ఇక్కడ వచ్చేసి గ్యాలరీకి ఇవే అంట. అక్కడ ఫోటోగ్రఫీ పర్మిట్ లేదు కానీ నేనైతే తీస్తున్నా. చూద్దాం, ఇక్కడ ఆపేయమంటే ఆపేస్తా. ఇక్కడ అందరూ ఇంతకుముందు చూపించినలాగా డ్రాయింగ్ చేసేసి వాళ్ళ కంట్రీ లొకేషన్స్లో పేస్ట్ చేస్తున్నారు. మనకి లయన్ సిగిరియా రాక్ ఫోర్ట్ లయన్ గేట్ అనేది ఉంది కదా, దాన్ని ఆఫ్ ఇచ్చారు. ఇది లయన్ షోల్డర్స్ వరకు. అవి మనకి ఇక్కడ కాపీస్ దొరుకుతున్నాయి. ఆ కాపీ తీసేసుకొని మీకు వచ్చిన డిజైన్లో లయన్ ఉంటుంది కదా, లయన్ ఫేస్ కానీ అక్కడ డ్రా చేసి మీరు ఇక్కడ స్టిక్ చేయొచ్చు. ఇక్కడ లెబనాన్, యూకే, ఇథియోపియా, టర్కీ పక్కన వచ్చేసి మన ఇండియా ఉంది. అట్లా అన్ని కంట్రీస్ ఉన్నాయి దాదాపుగా, మీరు చూసుకోవచ్చు. యుఎస్ఏ, ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఇటలీ, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ స్టైల్స్లో డ్రా చేసి పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కొలంబియా, మెక్సికో, బల్గేరియా, థాయిలాండ్. ఇక్కడ చూసుకుంటే మీరు కొరియా ఉంది. కొరియన్ వీళ్ళు ఏదో లయన్ డ్రా చేసి బాటిల్ పైన లయన్, ఇక్కడ లయన్ బీర్ చూసారుగా, లయన్ బీర్ అనేది ఫేమస్, లయన్ అని వేసారు. నాకు వచ్చేసి ఇందులో ఏది బాగా నచ్చింది అంటే ఇదే, వీళ్ళు శ్రీలంక వాళ్ళు వేశారు చూడండి. ఇది చాలా బాగా నచ్చింది నాకు, శ్రీలంక వాళ్ళు వేసింది. మ్యూజియంలో వీడియో నాట్ అలౌడ్. ట్రై చేశాను కానీ వాళ్ళు ఆపేశారు. అక్కడ మ్యూజియంలో అంతా విజిట్ చేసి వచ్చాక మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ స్కాన్ ఉంటుంది ఫోర్ట్కి. ఇక్కడ వాళ్ళు టికెట్ స్కాన్ చేసుకొని స్టాంప్ వేసి మనకి ఇచ్చేస్తారు. ఇంత మీరు చూసారు కదా, ఆడ లోటస్ పింక్ కలర్ ఇవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం వైట్ కలర్ లోటస్ పాండ్. అసలు చూడడానికి మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఇప్పుడే ఇలా ఉంటే అప్పుడు వాళ్ళ కాలంలో ఇదంతా నెక్స్ట్ లెవెల్ అనుకుంటా. ఇవన్నీ ల్యాండ్స్కేప్స్ సూపర్ ఉన్నాయి. యాక్చువల్గా మొత్తం దీన్ని ఏమంటారు, వాల్పేపర్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే నేను ఫోర్ట్ వైపు వెళ్తున్నాను. ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లో దాంట్లో రాగానే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ సిగిరియా రాక్ వచ్చేసి అరౌండ్ 200 meters హైట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఎలా ఏర్పడింది అంటే, వాల్కనిక్ ఎరప్షన్ అయిపోయినప్పుడు ఆ మాంటెల్ లావా అనేది వచ్చి ఇప్పుడు రాక్ ఫామ్ అయింది చాలా ఇయర్స్ తర్వాత. గూగుల్లో చూసాను, దీన్ని వాల్కనిక్ ప్లగ్ అంటారంట. ఎప్పుడైతే వాల్కనిక్ ఎరప్షన్ అయ్యి లావా బయటకు వచ్చేసి ఆ లావా అలానే ఉండిపోయి అక్కడ ఫామ్ అయిపోయి చాలా రోజుల్లో చల్లబడిపోయి ఇలా తయారవుతుంది అనుకుంటా. తర్వాత 15th century దీన్ని ఇలా నిర్మించారు. పైన వాటర్ ఫ్లో, మాసివ్ గార్డెన్స్ చూసుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా గ్రీనరీ, సూపర్గా వెల్ మెయింటైన్ చేశారు. తర్వాత మీరు చూసుకుంటే దీన్ని ఇప్పుడు రూయిన్స్గా పరిగణించుతున్నారు. అంటే శిథిలావస్థకు చేరుకున్న దాన్ని ఇప్పుడు యునెస్కో టేక్ ఓవర్ చేసేసి నీట్గా మెయింటైన్ చేస్తుంది. మనం ఇప్పుడైతే వెళ్ళి రాక్ క్లైంబ్ చేసేద్దాం. ఏదో మనం స్టెప్స్ ఎక్కుతున్నాం, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం పైకి. అరౌండ్ వచ్చేసి 200 steps ఉన్నాయంట.
మనం ఎక్కి దిగడానికి అరౌండ్ 3 hours అలా పడుతుంది. చూస్తుంటే చిన్నగానే ఉన్నాయి, చాలా కష్టంగా ఉన్నది ఎక్కడ. 1200 స్టెప్స్ అంటే మాటలు అయింది. ఇట్లా ఒక్కోసారి ఇట్లా ఇంక్లైన్ ఉన్నాయి స్టెప్స్. మీరు కనుక సిగిరియాకి వస్తే ఖచ్చితంగా మనిషికి 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, లేకపోతే మీ పని అయిపోతుంది. నేను ఒక 1 లీటర్ బాటిల్ క్యారీ చేస్తున్నా, ఇంకా స్నాక్స్ అలా పెట్టేసుకున్నా. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్గా ఉన్నాయి రాక్స్ అయితే. సో రెడ్ కలర్స్, మధ్య మధ్యలో సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి ఇన్ఫర్మేటివ్గా. ఇక్కడ ఏం రాసింది అంటే డ్యామేజింగ్ ఆర్కియలాజికల్ మోనుమెంట్స్ ఇదే పనిషబుల్ అఫెన్స్. ఇంతకుముందు ఆ సైన్ బోర్డ్ చూసారు కదా, అక్కడ ఏం రాసిందో డామేజింగ్ ఆర్కియలాజికల్ మోనుమెంట్స్ ఇది పనిషబుల్ అఫెన్స్ అని. అక్కడక్కడ పిచ్చి పిచ్చి గీతలు అవి రాయడానికి మాత్రం ట్రై చేయకండి, ఎవరైనా చూసారంటే సివియర్గా ఉంటుంది. మనం ఇలా ఎక్కుతూ వస్తుంటే స్టెప్స్ కొంచెం నారో అయిపోతున్నాయి. కొంచెం మధ్యలోకి వచ్చాక ఇట్లా ఐరన్ స్టెప్స్ వచ్చాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్త ఎక్కడానికి ట్రై చేయండి, కొంచెం జారి పడ్డారంటే అంతే. టూ మచ్ ఇంక్లైన్ ఉంది, ముఖాన్ని వస్తున్నాయి. ఫిట్నెస్ లెవెల్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది ఎక్కి దిగాలంటే. నాకైతే వదిలిపోతుంది. అమ్మో, నేను కొద్దిసేపు ఆగి రెస్ట్ చేసుకొని వెళ్తా, నాతో కావట్లే. మీరు చూసుకోవచ్చు ఇక్కడ విండ్ అయితే ఎలా వస్తుందో, అసలు బీవచ్చంగా అవుతుంది. నాకైతే నన్ను దొబ్బి పడేస్తుందేమో అనిపిస్తుంది. మీరు నా హెయిర్ చూసుకోవచ్చు ఎట్లా అవుతున్నాయో, బీవచ్చంగా. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ వస్తుంది గాలి. నేను కెమెరా లుక్ చేస్తా చూడండి. అసలు మొత్తం కొట్టుకొని వెళ్ళేలాగా వస్తుంది. చాలా డేంజర్గా ఉంది సిచ్యువేషన్. ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ అదే ఇంతకుముందు చెప్పాను కదా, ఐరన్ స్టెప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది ఎక్కాలంటే నాకు వలిగిపోతాను, నాకనే కాదు అందరికి వలిగిపోతుంది. మీరు వస్తే మీకు కూడా వలుగుతాయి అనుకుంటా. ఈ పులుసు కారిపోయింది అని అంటారు కదా, బహుశా ఇదేనేమో. నా అడ్వైజ్ ఏంటంటే డైలీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, మొబిలిటీ పెంచుకోండి, మన ఫిట్నెస్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తే ఎప్పుడైనా ఇలాంటి ఎక్కేటప్పుడు కానీ ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్ వెళ్తే పనికి వస్తుంది. ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. లయన్ స్టేర్ కేస్ అంట, అదే మన ఫోటోలలో అక్కడెక్కడ చూస్తుంటాం కదా, ఈ లయన్ ఫోర్ట్, లయన్ స్టేర్ కేస్ అని. ఇప్పుడు అట్లా తిరిగి 3 టర్నింగ్లు ఉన్నాయి. మొత్తం ఐరన్ స్టేర్ కేస్ ఉంది, నేరో ఉంది. ఇలా వెళ్తే అక్కడ తిరిగి మళ్ళీ సేమ్ మన పైనుంచి ఇంకోటి ఉంది, మొత్తం ఐరన్ స్టేర్ కేస్. దీన్ని వచ్చేసి లయన్ స్టేర్ కేస్ అంటారంట. ఇక్కడ చిన్న పాప ఉంది, ఏడుస్తూ ఉంది, నాకు తెలిసి పెయిన్ వచ్చినట్టుంది. అలా అక్కడ నుంచి తిరిగి అదే ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్ నుంచి తిరిగి ఇంత పైకి అయితే వచ్చాము. ఫైనలీ రీచ్డ్ సిగిరియామ్ రాక్. పైకి ఎక్కేసాం. నాకైతే కింద పగిలిపోయింది మొత్తం. 1200 స్టెప్స్ అన్నారు కానీ ఇంచుమించుగా మధ్యలో అటు ఇటు నడవడం చాలా కష్టంగానే ఉన్నది. ఇంతకుముందు చెప్పాను కదా, ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నా. అందరు ఫిట్గా ఉండండి, ఇలాంటివి క్లైంబ్ చేసే అప్పుడు మంచిగా ఉపయోగపడుతుంది. అయితే పైన ఒకసారి ఈ రాక్ పై నుంచి వ్యూ చూడండి, అద్దరిపోతుంది. ఈ ఏరియా మొత్తం కనిపిస్తుంది రాక్ నుంచి 360 degrees. ఎటువంటి డిస్ట్రక్షన్ లేదు, ఏది లేదు. మొత్తం 360 degrees కనిపిస్తుంది.
బ్యూటిఫుల్ ఉంది అసలు. పానారామిక్ వ్యూ అంటారు కదా, మీరు ఒకసారి గుండ్రా తిరుగుగా సరిపోతుంది, మొత్తం ఎక్సలెంట్ వ్యూ అనిపిస్తుంది. యాక్చువల్గా టికెట్ వచ్చేసి $36 ఫర్ ఫారినర్స్. మన ఇండియన్ పాస్పోర్ట్ చూపిస్తే మనకైతే ఆఫ్ రేట్లో వచ్చేస్తుంది, $18 per person. $18 పెట్టి రావచ్చు అంటే రావచ్చు, వన్స్ ఇన్ ఏ వైల్ మనం ఊరికే వస్తామంటే. కానీ శ్రీలంక వస్తే శ్రీగిరియా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చి. ఇక్కడ ఒక కుక్ ఉంది, దానికి బిస్కెట్స్ ఇస్తున్నా. పాపం ఎంత ఆకలితో ఉందో అడుగుతుంది, 2 బిస్కెట్ ఉంటాయి. ఇది ఇంత పైకి ఎలా వచ్చినా నాకైతే అర్థం అవుతలేదు. మేబీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫీడింగ్ చేస్తూ ఉంటారు కావచ్చు, వాటి కోసం వచ్చింది. ఇప్పుడు డే చూస్తుంది, నాకు పాపం అనిపించి బిస్కెట్స్ వేస్తున్నా. ఇక్కడ దారి చూడండి ఎంత డేంజరస్గా ఉందో, చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి. అసలు నాకు దిగాలంటేనే భయం అవుతుంది. ఒక్కసారి కాలు జారి పడ్డారంటే అక్కడ వెళ్ళి కింద పడతారు, గాయాల పాలవుతారు. నేను వచ్చాను కాబట్టి ఎక్కి దిగాను కాబట్టి మీకు చిన్న సజెషన్ ఇస్తున్నా, మంచి గ్రిప్ ఉన్న షూస్ మాత్రం వేసుకుంటా అండి. శాండిల్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ మాత్రం అవాయిడ్ చేయండి, అసలు గ్రిప్ లేకపోతే కింద పడిపోతారు. ఎయిర్ కోర్స్ ఇంత కిందికి ఉందో, ఇంత స్లోప్ ఉంది. కంప్లీట్ చేసుకొని వచ్చాను, ఒకసారి మీరు చూడండి ఈ టువర్డ్స్ ఎంత ఇంక్లైన్ ఉందో. ఎక్కడం కూడా చాలా కష్టం, దిగడం అయితే వెరీ డేంజరస్. ఇంకా నాకు ఇంకా స్టెప్స్ ఉన్నాయి, ఇది చూడండి ఎంత డేంజరస్గా ఉన్నాయో. ఇంతకుముందు మనం ఎక్కి వచ్చిన రోడ్ ఒకటి ఉంది చూడండి కింద. ఇది ఎంట్రీ, అక్కడ నుంచి ఎగ్జిట్. మనం ఎక్కిన రూట్ ఇది, దిగే రూట్ ఇది. ఇక్కడ నుంచి వచ్చాక కొంచెం దూరం వచ్చాక ఎంట్రీ ఎగ్జిట్. మనం వచ్చే రూట్ ఉంది కదా, వచ్చిన రూట్ దగ్గర మధ్యలో స్ప్లిట్ అయ్యి ఎగ్జిట్ రూట్ వేరే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నా ఆ ఎంట్రీ రూట్ డిఫరెంట్, ఈ ఎగ్జిట్ రూట్ డిఫరెంట్. మధ్యలో కంప్లీట్ రౌండ్ స్టేర్ కేస్ లాగా ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇదంతా వాటర్ ఫాల్స్ లాగా, వర్షం పడితే కొంచెం ఎంత కారుతూ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఏదో రాసి ఉంది, డోంట్ టచ్ ద మిర్రర్ వాల్ అట. మిర్రర్ వాల్ ఇక్కడ రాసి ఉంది, మిర్రర్ వాల్ అంట. ఏది ఇక్కడ మిర్రర్ వాల్? ఇదంతా మిర్రర్ వాల్. ఒక 500 years కింద ఇటంతా పెయింటింగ్స్ ఉండేదంట. ఈ పెయింటింగ్స్ అన్నీ ఇక్కడ విజిబుల్ అయ్యేటి అంట పెయింటింగ్, కానీ ఇప్పుడు అంతా పోయాయంట. అక్కడ కాషన్ రాసింది, అది వార్నింగ్ పెట్టారు, డోంట్ టచ్ ద మిర్రర్ వాల్ అని చెప్పి. ఇదంతా మిర్రర్ అంట, ఒకప్పుడు చాలా బాగుండేది కావచ్చు, కానీ ఏం చేస్తాం, కాలక్రమేణా అన్నీ పోతూనే ఉంటాయి. ఈ మిర్రర్ వాల్ నుంచి కొంచెం ముందరికి వచ్చాక మళ్ళీ పైకి ఎక్కాలి. అది టు ద కేవ్ పెయింటింగ్స్ అని ఉన్నాయి. ఈ స్టేర్ కేస్ ఎక్కి పైకి వెళ్తే ద కేవ్ పెయింటింగ్స్ అని ఉన్నాయి. ఒకసారి ఆ కేవ్ పెయింటింగ్స్ దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. సిగిరియా దగ్గర ఎగ్జిట్ గేట్ వచ్చేసి మన సేమ్ సిగిరియా టు డంబోలా బస్ ఎక్కాను. ఆల్మోస్ట్ 1 hour పట్టింది. పర్ పర్సన్ వచ్చేసి 100 శ్రీలంకన్ రూపీస్, కానీ టైం మాత్రం చాలా కన్జ్యూమ్ చేస్తుంది. ఎవరి స్టాప్ దగ్గర, ఈచ్ అండ్ ఎవరీ స్టాప్ దగ్గర ఆపుతున్నాడు. అరౌండ్ 1 hour పడుతుంది.
ఆటోకి అయితే ఒక 2300 రూపీస్ అడుగుతున్నారు, ఆల్మోస్ట్ 550 రూపీస్. మీకు టైం ఉంది అనుకుంటే బస్సులో వెళ్ళిపోవచ్చు, చాలా చీప్లో అయిపోతుంది. టైం లేదు, తొందర ప్లేసెస్ కవర్ చేయాలి అనుకుంటే ఆటో తీసేసుకోండి, 2000 రూపీస్లో అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.